కేంద్ర మంత్రి అమిత్ షా గారి వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయి. పార్లమెంటు సాక్షిగా ఏవైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడడం మరి దారుణమని చెప్పేసి అంటా ఉన్నాం. ఏవైతే అమిత్ షా గారు మీరు వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి మేము అంటా ఉన్నాం. ఏవైతే మరి ప్రపంచ దేశాలే మనకు భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జ్ఞానం పుట్టినరోజు అని చెప్పేసి ఆయన జయంతిని జరుపుకుంటున్నాయి. అదేవిధంగా ఏవైతే ఇతర దేశాలే బాబాసాహెబ్ యొక్క విగ్రహాలు పెట్టుకొని ఆరాధించుంటే ఆయన పోరాటాన్ని కానీ ఆయన మార్గదర్శనం కానీ మరి కొనియాడుతుంటే మన దేశ రాజ్యాంగ నిర్మాతని మరి ఎద్దేవా చేసినట్టుగా మాట్లాడడం మరి అవమానపరచడం ఏవైతే మరి చాలా సహించరాని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీగా మేము అంటా ఉన్నాం. ఏవైతే కేంద్ర మంత్రి అమిత్ షా గారు వెంటనే రాజీనామా చేయాలా, లేనట్లయితే బహుజన్ సమాజ్ పార్టీగా అదేవిధంగా ఏవైతే ప్రజలతో ముక్కుమడిగా మేమందరం కూడా మీ యొక్క ఏవైతే అనేటువంటి వ్యాఖ్యలకు మీరు చేపట్టేటువంటి ఇటువంటి దుశ్చర్యలు చేస్తే మేము తీవ్రంగా మేము రానున్న రోజులలో మీకు గుణపడని చెప్తామని చెప్పి అంటా ఉన్నాం. అదేవిధంగా ఏవైతే ఈరోజు మరి రాజ్యాలు మారినా రాజులు మారినా మాకు ఉన్నటువంటి ఏకైక దైవం భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మాకు దేవుడైన మార్గదర్శి అయిన ఈరోజు అంబేద్కర్ గారే. అలాంటి అంబేద్కర్ గారిని పార్లమెంటు సాక్షిగా మీరు అవమానం చేస్తే సహించలేదు బిడ్డ, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.